పవన్ పొలిటికల్ గా స్పీడ్ పెంచుతున్న కొద్దీ విమర్శల జోరు కూడా పెరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ క్రేజ్ ను వాడుకున్న నేతలే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పవన్ కార్నర్ చేయడంతో బీజేపీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. వరుస సభలతో ప్రజల్లోకి వెళుతూ బీజేపీని ముద్దాయిగా నిలబెడుతున్న పవన్ పై మరోసారి మాటల దాడి చేసింది. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయాన్ని ఒకవైపు వివరణ ఇస్తూనే మరోవైపు పవన్ పై విరుచుకుపడుతున్నారు నేతలు. పవన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్న బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ తీవ్రతరం చేశారు. అధిష్టానం నుంచి సైతం సంకేతాలు అందడంతో కమలనాథులు ఒకరి తర్వాత ఒకరు విమర్శల జోరు పెంచుతున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం పవన్ టార్గెట్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూనే విషయ పరిజ్ఞానం లేదు అంటూ గాలి తీసేశారు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అయితే ఒక అడుగు ముందుకేసి పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమాల్లో గిట్టుబాటు కాకే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు అని ఆరోపించారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటున్న ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీకి ఇచ్చిన ప్యాకేజ్ పై మరోసారి అధ్యయనం చేయాలని సూచించారు. Well, I don't think so. Mr. Pawan Kalyan does know about it. Maybe his film industry or his films are getting funds very slowly. But as a matter of fact, the funds flow from the center to the state of Andhra Pradesh is going in the pace which is required and appropriate. So Mr. Pawan Kalyan, I can only say is he must do little more study, and even if he wants to remain a critic, the way to be a critic is after understanding the subject, finding the loopholes and then pinpointing to the government, here is the fault, rather than just making it a rhetoric. So I would request him again that please come back and say these are the 5 things which the special package is not covering. Otherwise it would have been covered under special category. బీజేపీ నేతల విమర్శలపై జనసేన ఘాటుగానే స్పందిస్తోంది. ఎన్నికల సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేం డిమాండ్ చేస్తుంటే పవన్ పై ఎందుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు అంటూ మండిపడుతున్నారు. పవన్ ను విమర్శిస్తే ప్రజలు ఏపీలో బీజేపీకి మనుగడ లేకుండా చేస్తారు అంటూ హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్ క్రేజ్ ను వాడుకుని ఇప్పుడు హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కేవలం సినీ స్టారే కాదని ఆంధ్రుల గుండె చప్పుడు అంటూ జనసేన నేతలు అంటున్నారు.